సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో కార్యశాల. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిళ్ల జాతీయ ప్రచారకులుగా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించినారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యాసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక సమతుల్యత, రోగనిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించారు. విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతినిత్యం చేయడం ద్వారా తెలివితేటలు పెరిగి అత్యధిక మార్కులు సాధించవచ్చునని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన రోజంతా పదునైన మనసుతో రోజువారీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారని అందే జీవన్ రావు అన్నారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చి ప్రతిరోజు ప్రార్థనా సమయంలో విద్యార్థులచే సూపర్ బ్రెయిన్ యోగాను చేయించడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునని అన్నారు. తాను సూపర్ బ్రెయిన్ యోగాపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. తాను రాష్ట్ర మరియు అంతర్జాతీయ సదస్సులో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై సమర్పించిన పరిశోధన పత్రాల ప్రతులను పాఠశాల కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ షఫీనాకు అందజేశారు. అందే జీవన్ రావు పదవి విరమణ చేసి 10 సంవత్సరాల తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై పరిశోధన కొనసాగిస్తూ రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం అభినందనీయమని డాక్టర్ షఫీ అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రాధాకృష్ణన్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంకోసారి లాస్ట్ ఫస్ట్ స్టాండ్ స్ట్రైట్ ఇది ఫస్ట్ స్టెప్. మన లెగ్స్ ఈ షోల్డర్ ఎంత వెడల్పు ఉంటుందో అంత దూరం పెట్టాలి. మన లెగ్స్ ఎంత అపార్ట్ పెట్టాలి, షోల్డర్ లేదు. కేర్ఫుల్గా వినండి. సో అంత దూరం ఉంచాలి. ఇంకోటి థర్డ్ స్టెప్, మన నాలుకని పైకనాన్ని లిఫ్ట్ ద టంగ్ టు ద ప్యాలెట్ యాజ్ ఇఫ్ వి కాల్ లా ఆర్ టా. టా పలికినప్పుడు నాలుక పైకి వస్తుంది కదా, అట్లా ఉంచాలి. దీన్ని కేచరి ముద్ర అంటారు.
ఇది చాలా మందికి తెలియదు. నాలుకను పైకి అది గుంజీలు తీయాలి. నాలుకను పైకి అనాలి. లా లేదా టా పలుకుతాం కదా, అట్లా పైకే ఉంచాలి. గుంజీలు తీసేంత వరకు నాలుక పైకే ఉంచాలి. మీ నోరు మొయ్యవచ్చు. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ను పైకి ఎత్తి మన ఇయర్ లోపు పట్టుకోవాలి విత్ 4 ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్. అండ్ ఇట్లా పట్టుకున్నప్పుడు థంబ్ అనేటువంటి అవుట్ సైడ్ కనిపించాలి బయట ఇట్లా. తర్వాత రైట్ హ్యాండ్ లెఫ్ట్ ఇయర్ లోపు ఇట్లా పట్టుకోవచ్చు. ఇక్కడ కూడా థంబ్ అవుట్ సైడ్ కనిపించాలి. గుడ్. ఇట్లా అందరూ ఒకసారి పట్టాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత రైట్ హ్యాండ్. థంబ్ బయట కనిపించాలి. అందరి దగ్గరకు వచ్చి చూస్తారు. ఇది ఎందుకంటే న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడానికి ఈ ఆర్టికులర్ ఆక్యుప్రెషర్ చాలా ఇంపార్టెంట్. ఇట్లా పట్టుకుంటేనే వస్తుంది. సారాన్ని సంప్రదించారు కదా, కొంచెం నాకు హ్యాపీనెస్ వచ్చింది తెలుసా. మీరు క్లాస్కి పోరానే ఆ గొంతు అదే సార్ అని నన్ను పిలిచినప్పుడు నాకు ఒక ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ సార్. మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేను